నేను అజయ్ వెగెస్న, వన్ ఆఫ్ ద రైటర్స్ ఆఫ్ ఆ అండ్ మల్లేశం, అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ యూవి క్రియేషన్స్. గతంలో నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర కొన్ని సినిమాలకు పనిచేయడం జరిగింది. హాయ్ గైస్, వెల్కమ్ టు బొమ్మలాట. సో రీసెంట్గా ఒక స్క్రీన్ రైటింగ్ వర్క్షాప్ కండక్ట్ చేసాం బొమ్మలాట ద్వారా, పడిల్ అని చెప్పేసి. అండ్ ఇట్ వాజ్ గ్రేట్ సక్సెస్. చాలా బాగా జరిగింది. పార్టిసిపెంట్స్ ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ స్క్రీన్ రైటింగ్. అండ్ చాలామంది అందులో పార్టిసిపెంట్స్ దే హ్యావ్ ఆస్క్డ్ మీ టు కండక్ట్ ఇట్ అగైన్, మళ్ళీ కండక్ట్ చేయమని అడిగారు. సో దిస్ particular announcement is regarding that. అయితే అంతకుముందు పడిల్ కండక్ట్ చేసినట్టు 3 వీకెండ్స్ 5 వీకెండ్స్ అలా కాకుండా ఇది సింగిల్ డే వర్క్షాప్. సో కమింగ్ సండేస్లో ఏదో ఒక సండే ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ వితిన్ 2-3 వీక్స్లో ఒక సండే ఇది కండక్ట్ చేస్తాం. సో ఒక సండే ఏదో ఒక సండే 4 hours కంటిన్యూస్ స్ట్రెచ్లో ఉంటుంది. ఈజర్ ఇట్ ఈస్ ఈవినింగ్ 6 to 10 ఆ టైం పీరియడ్లో యూజువల్గా ఉంటుంది, లేదా మార్నింగ్ అనేది డిపెండింగ్ ఆన్ ద పాపులర్ డిమాండ్ అనమాట. ఎవరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తే అది. హాయ్, నా పేరు ప్రేమ్. బై ప్రొఫెషన్ నేను ఒక డిజైనర్ని. సో బొమ్మలాట వీడియోస్ ఇలా చూస్తున్నప్పుడు ఐ సడన్లీ వన్ డే గాట్ టు నో దట్ అజయ్ వెగేస్న సార్ ఈజ్ ఆల్సో కండక్టింగ్ వర్క్షాప్స్ ఆన్ స్క్రీన్ రైటింగ్. అండ్ ఆ అండ్ మల్లేశం ఆర్ బేసికలీ 2 of my favorite films undeniably. అండ్ అలాంటి సినిమాలతో అసోసియేట్ అయి ఉన్న పర్సన్ అజయ్ వెగేస్న గారు. లర్నింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్. So I registered for the workshop, and to be honest, it's the most elaborate workshop I've ever attended. Nenu design workshops attend ayya, vere other kinds of workshops attend ayya, but the depth to which this workshop went in is really amazing. So before attending the workshop, even though I tried to write notes while watching films, observing the technicalities, it was vague. Ante konni akkada ikkada observe chestu oka consistency undedi kaadu, and that notes అంత యూస్ఫుల్ కాదు. ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాక్, ఇట్ వాస్ జస్ట్ ఒపీనియనేటెడ్ అండ్ నాట్ ఎనీథింగ్ టెక్నికలీ బ్యాక్డ్. బట్ నౌ ఇప్పుడు నేను ఏమన్నా సినిమా చూసి ఇఫ్ ఐఎమ్ రైటింగ్ అ నోట్స్, ఐ హ్యావ్ క్లియర్ క్లాసిఫికేషన్స్. నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నా సినిమాలో, వాట్ వెంట్ రైట్, వాట్ వెంట్ రాంగ్ ఇన్ మై ఒపీనియన్. అండ్ ఐ అండర్స్టాండ్ అ లాట్ మోర్ అబౌట్ కలర్ నౌ, వై సమ్ కలర్స్ ఆర్ యూజ్డ్. And I understood a lot more about character development. There are a lot of technical aspects which I was not aware of, like beats, for example, which Ajay sir went into a great depth explaining it. And there were a lot of examples used in the entire workshop. And the workshop lasted for 8 hours every weekend and for 3 weekends. And to spend time with co-filmmakers, co-film aspirants, and with an experienced person, and there were a wide set of people in the group as well. కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యూఎస్లో వర్క్ చేస్తూ జస్ట్ ఫిల్మ్ ఎంతూజియాస్ హు ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ ఫ్రమ్ దేర్ ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ మిక్స్. ఎవ్రీవన్ కెప్ట్ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, ఎవ్రీవన్ కెప్ట్ షేరింగ్ దేర్ వర్క్. And most probably, if I try to make a short film or any other creative project, this is the first group that I'll go to looking for collaborators. And even after the workshop, the group is still active. Chala discussions on film avutunnai from what all frameworks we learnt in the workshop. సో ఈ సింగిల్ డే వర్క్షాప్లో ఏముంటుంది? ఫస్ట్ థింగ్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎ సీన్. సీన్లో ఏం ఉండాలి, సీన్లో ఏం ఉండకూడదు, ఎలా రాస్తే సీను మంచి సీన్ అవుతుంది, వాట్ ఆర్ బ్యాడ్ సీన్స్, వాట్ ఆర్ గుడ్ సీన్స్. సీన్ బిగినింగ్ చేసేటప్పుడు ఎలా బిగిన్ చేయాలి, ఒక సీన్ రాస్తున్నప్పుడు ఎండ్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. విత్
ఎవరు అంటే మీరు చూసిన సినిమాల్లో ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే బాహుబలి కానీ, కేజీఎఫ్ కానీ, మహానటి కానీ, ఈ సినిమాలని అనలైజ్ చేస్తూ అందులో సీన్ డిజైనింగ్ అనేది ఎలా జరిగింది, సో ఎందుకు అవి ఆ పర్టికులర్ సీన్స్ ఆర్ సీక్వెన్స్లు మనల్ని ఆకట్టుకుంటున్నాయి, సో వీటి మధ్యన విశ్లేషణ, కంప్లీట్ అబౌట్ సీన్ అనాలిసిస్, రైటింగ్ ఎ గుడ్ సీన్, రైటింగ్ అన్ ఇంట్రెస్టింగ్ సీన్, రైటింగ్ అన్ ఎంటర్టైనింగ్ సీన్. సో వీటి మధ్యన ఈ వర్క్షాప్ ఉంటుంది. హలో ఎవ్రీవన్, నేను అజయ్ గారి బొమ్మలాట ఛానల్ ద్వారా పడుల్ అనే సెషన్ జాయిన్ అయ్యానండి. సో దట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ వెరీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సెషన్స్ విచ్ ఐ హ్యావ్ అటెండెడ్ ఎవర్. సో బేసిక్గా స్క్రీన్ రైటింగ్ అంటే మనకు బయట నుంచి మనం తెలుసుకునే నాలెడ్జ్ అయితే ఎంత ఉంటుందో, బిలీవ్ మీ అజయ్ గారు షేర్ చేసే నాలెడ్జ్ ఇస్ గోనా బీ అట్లీస్ట్ 10 times మ్యాక్సిమైజింగ్ దెన్ దట్. సో మీరు ఇక్కడ ఈ సెషన్ ద్వారా నేను యాక్చువల్లీ నేర్చుకుంది ఏంటంటే ఒక సీన్ అనేది ఎలా ఎన్హాన్స్ చేయాలి. సో సీన్లో ఎన్హాన్స్మెంట్కి ఎన్ని వెరైటీస్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం 42 డిఫరెంట్ స్టెప్స్ నేర్పించారు అజయ్ గారు. సో అండర్స్టాండింగ్ దెమ్ అండ్ బ్రింగింగ్ దెమ్ ఇన్ ఆన్ అవర్ పేపర్ డెఫినెట్లీ bring us a bright future in this particular industry. So I definitely recommend everyone to go through this session from Ajay Garu and learn a lot of such things and have a bright career in future. Thank you. This is Ramesh. I have participated in Bommalata's screenwriting training course, and this was excellent, and I also found a direction and guru that I did not have for last 35 years of passion that I was running blindly around. So considering that filmmaking is a very long journey, Bommalata and the team has all the energies and vision to get your travel till the end. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఆదిత్య. స్క్రీన్ రైటింగ్ వర్క్షాప్స్ ఇంతకుముందు నేను చాలా అటెండ్ అయ్యాను. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆర్ వాట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ ద ఎలిమెంట్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అనేది. సో ఎవ్రీవన్ ఈజ్ మోర్ అబౌట్ సిద్ ఫీల్డ్ స్ట్రక్చర్, కానీ ఇలా ఉంటుంది సినిమా, ఇక్కడ ప్లాట్ పాయింట్ రావాలి, లేదంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఇలా అరెస్ట్ చేయాలి, సెటప్ ఏంటి, పే ఆఫ్ ఏంటి, ఇది ఒకటే చెప్పేవారు. సో వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ పడల్ వర్క్షాప్ ఏంటి, యూనిక్నెస్ ఏంటంటే ఫిలింకి ఎవ్రీ ఫిలిం విల్ హ్యావ్ ఎ స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ని మనం డీకోడ్ చేయడం కోసం వర్క్షాప్స్ యాక్చువల్లీ అవసరం లేదు. ఒక ఫిలిం చూసి కూడా మనం చేయొచ్చు పేపర్ మీద. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎలిమెంట్, ఈచ్ ఎలిమెంట్ ఉంటుంది. సో చాలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి, హిట్ ఫిలిమ్స్ ఉంటాయి, ఫ్లాప్ ఫిలిమ్స్ ఉంటాయి. సో కొన్ని దాంట్లో ఎలిమెంట్స్ ప్రాపర్గా మనకి ఆడియన్స్కి అరెస్టింగ్గా ఉండొచ్చు ఒక స్ట్రక్చర్లో. సో అదంతా కూడా డీటెయిల్ డిస్కషన్ జరుగుతూ వచ్చింది. సో ఐ కుడ్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఈవెన్ దో మనకి స్క్రీన్ రైటింగ్ గురించి కంప్లీట్గా తెలిసి చాలా బుక్స్ చదివేసి ఉండి, లైక్ సిద్ ఫీల్డ్ మీకు రాబర్ట్ మికీ చదివేసి ఇవన్నీ కూడా ఉన్న తర్వాత కూడా ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అటెండ్ దిస్ వర్క్షాప్. ఎందుకంటే ద వే అజయ్ గారు ద వే హీ యాక్చువల్లీ ప్రిపేర్డ్ ద కంటెంట్, ద వే హీ ఇంటరాక్టెడ్, ఇట్స్ మోర్ అండ్ మోర్ ఆల్మోస్ట్ 3 to 4 hours ఆఫ్ డిస్కషన్ ఉండింది 5 days. సో ఐ జస్ట్ టెల్ ఎవ్రీవన్, ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బీ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. సో ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా నెక్స్ట్ టైం పడల్ జరిగిన వెంటనే కూడా రిజిస్టర్ అవ్వండి. ట్రై టు లెర్న్ ద కంటెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ అజయ్ గారు ఫర్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్. ఈ వర్క్షాప్ ఇది ఎవరికైనా వర్తిస్తుంది. బిగినింగ్ అసలు మీకు స్క్రీన్ రైటింగ్ తెలియదు, అసలు ఏంటో నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అన్న బిగినర్స్కి, లేదా ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నారు అంటే ఆల్రెడీ కొంచెం రాయటం మీరు రాశారు, స్క్రీన్ రైటింగ్ స్క్రీన్ ప్లేలు రాశారు, కానీ ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను
ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి అండ్ ఈవెన్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ కూడా. సో కేజీఎఫ్ కానీ బాహుబలి కానీ వీటిలో ఉన్న ఇంట్రికసీస్, సీన్ ఇంట్రికసీస్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు, రాజమౌళి కానీ విజేంద్ర ప్రసాద్ గారు కానీ. సో వాళ్ళు ఒక సీన్ అనుకుంటున్నప్పుడు హౌ దే డిజైన్ దీస్ ఇంట్రికసీస్ విత్ ఇన్ ద సీన్, ఆ నట్స్ అండ్ బోల్ట్స్ ఏంటి ఒక సీన్ డిజైనింగ్లో అనేది తెలుసుకుంటారు అనమాట. సో ఇది ఎవరికైనా ఈ బిగినర్, కంప్లీట్ ఫ్రెషర్కైనా వర్తిస్తుంది, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు, ఆ మధ్యలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది, అండ్ అడ్వాన్స్ లెర్నర్స్ ఆల్రెడీ 2-3 స్క్రిప్ట్లు రాసిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. This workshop, for me personally, it was not just about film technicalities. Since film is a reflection of life, art and society in general, Ajay sir gave a lot of tips about like how to think as a filmmaker, how to think as an artist, and in general how to think in a healthy way. So these are the things which are my key takeaways, and to name one, this one line stuck from the workshop with me even until now, months after the workshop: do what you can with what you have from where you are. So there are a lot of gems like these which can be applied in across all fields. If you are remotely interested in films, like a film aspirant aina, if you want to know what's happening behind a film, how does a film crew work, how does a person write from an idea to proper screenplay, what are the technicalities involved, what are the structures involved, and just to get an overview in general, I would highly suggest you take up this workshop. And this is not some kind of promotion. I was a film enthusiast for a lot of years, and I have attended some talks, lectures, or like seen a lot of YouTube videos. But this is something which gives you some quality which is worth more than money. I mean, you shouldn't even consider the money tag associated with this workshop. It gives you a lot more than that. One more thing I liked about this workshop is it pushes you to be more of you. That's what Bommalata stands for. So ఏవో ర్యాండమ్గా టెక్నిక్స్ చెప్పేసి ఫాలో అయితే ఫిల్మ్ మేకర్ అయిపోతారని కాదు. Ajay Vegasna sir and the team from Bommalata encourages everyone to explore themselves, what they are good at or what they are more inclined towards. So in conclusion, if you want to make your first step into filmmaking, just understand what everything is about and get an overview. Bommalata is the right place for you. ఈ వర్క్షాప్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలా కీ టేక్అవేస్ ఏంటి? ఫస్ట్ థింగ్, మీరు టెక్నికాలిటీస్ ఆఫ్ ఎ సీన్ అనేది అర్థమవుతుంది. యూ విల్ అండర్స్టాండ్ ఎందుకు ఈ సీన్ రాయాలి అనే కోర్ ఐడియా ఏంటి, ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. అది ఫస్ట్ థింగ్, టెక్నికాలిటీస్ ఆఫ్ ఎ సీన్. మేజర్గా ఇవన్నీ పక్కన పెడితే, టెక్నికాలిటీస్, అండర్స్టాండింగ్, ఒక సీన్ రాసేటప్పుడు ఎలా రాయాలి, ఇవన్నీ పక్కన పెడితే నెట్వర్కింగ్ అంటే చాలామందికి ఒక టీమ్ ఫామ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో మనకి ఈ వర్క్షాప్లో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ ఫెలో రైటర్స్, యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. సో వీళ్ళతో ఇంటరాక్షన్ అనేది సాధారణంగా మీకు దొరకదు వేరే ఎవెన్యూస్లో. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈ టీం అందరూ, ఈ పడిల్ మెంబర్స్ అందరూ వీ కెన్ ఫామ్ ఎ గ్రూప్ అండ్ మీరు ఒకరినొకరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందులో మీరు సపోజ్ మీరు రైటర్ అనుకుందాం, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. సంబడి మైట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడిటింగ్, సంబడి మైట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమాటోగ్రఫీ. సో వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి మీరు ఒక టీమ్ ఫామ్ చేయడానికి ఫర్దర్గా కెరియర్కి ఒక బిగ్ స్టెప్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ రిగార్డింగ్ దిస్ వర్క్షాప్, నెట్వర్కింగ్ విత్ పీపుల్ హూ ఆర్ యాజ్ ప్యాషనేట్ యాజ్ యూ. హలో ఆల్, దిస్ ఈజ్ ఎర్షాద్. నేను రీసెంట్గా బొమ్మలాటలో పడల్ అనే వర్క్షాప్ జరిగిందండి, దాంట్లో మెంబర్ని. నేను ఇంతకుముందు ఐ హ్యావ్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ రైటింగ్, బట్ ఆఫ్టర్ జాయినింగ్ పడల్, ఇన్సైడ్ ద స్క్రీన్ రైటింగ్ ఏం జరుగుతుంది, ఏది రాయాలి ఏది రాయకూడదు
ఎంతవరకు రాయాలి అన్న క్లారిటీ చాలా బాగా వచ్చింది. క్లారిటీ రావడానికి మెయిన్ రీజన్ అజయ్ గారు. ఇఫ్ అజయ్ గారు వాజంట్ దేర్ ఇంత క్లారిటీ అనేది వచ్చేది కాదు. స్టార్టింగ్ జాయిన్ అయ్యే ముందు చిన్న వర్క్షాప్ ఎవరు వస్తారు అన్న వేలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. బట్ ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ రెస్పాన్స్ చూసి. దెర్ వేర్ మోర్ పీపుల్ ఐ ఎక్స్పెక్టెడ్. అండ్ ద కంటెంట్ ఈజ్ ఆల్సో వే మెచ్యూరిష్. ఇప్పుడున్న జనరేషన్కి బాగా సెట్ అయ్యే మెటీరియల్. పడిల్ అయిపోయిన తర్వాత నేను రాసుకున్న స్క్రిప్ట్స్ మళ్ళీ రీవిజిట్ చేసి చాలా కరెక్షన్స్ చేశాను బై టేకింగ్ ద ఇన్పుట్స్ ఆఫ్ అజయ్ గారు. నాట్ ఓన్లీ వర్క్షాప్స్ అయింది స్టూడెంట్స్ని కానీ మెంబర్స్ని కానీ ఓకే అయిపోయింది ఇంకా వెళ్ళడం అని కాకుండా ఒక గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళకి కొలాబరేషన్స్ చేపిస్తూ ఒక టీమ్ లాగా ఫామ్ చేసి ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరిని ఒక చోట చేర్చడానికి ప్రయత్నించిన అజయ్ గారు, ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ డూయింగ్ ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్ ఫర్ దిస్. మోర్ ఆఫ్ ద ఇండస్ట్రీ పీపుల్ ఆర్ హూ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఇలాంటివి చేస్తే అప్కమింగ్ నాన్ ఇండస్ట్రీ పీపుల్కి ఆర్ రైట్ నౌ ఆస్పైరింగ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ కొలాబరేషన్ నుంచి యూ కెన్ మేక్ వండర్స్. బికాస్ చాలామంది డిఫరెంట్ మైండ్ సెట్స్ వాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి డిఫరెంట్ ఐడియాస్ తెచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్స్. అండ్ పడల్ కాన్సెప్ట్స్లోకి వెళ్తే ఒక సీన్ ఎలా యాక్చువల్గా డైసెక్ట్ చేయాలి అన్న విధానం నాకు బాగా నచ్చింది. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఒక సీన్ని ఎన్ని విధాలుగా ఆలోచించవచ్చు, అదే సీన్ని ఎన్ని రకాలుగా రాయకూడదు అన్న క్లారిటీ కానీ పర్సెప్షన్స్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ చాలా బాగా అనిపించింది. ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఇలాంటి వర్క్షాప్స్ ఉండాలి. అజయ్ గారు వి హైలీ రికమెండ్ అజయ్ గారు టు కండక్ట్ మోర్ వర్క్షాప్స్ లైక్ దిస్. ఐఎమ్ keenly waiting for more. Thank you. లాస్ట్ టైం వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది మిస్ అయ్యారు వేరియస్ రీజన్స్ వల్ల. వాళ్ళు వేరే పనుల్లో ఉండటం రకరకాలు. నాకు చాలామంది మెయిల్స్ చేశారు మళ్ళీ వర్క్షాప్ ఇప్పుడు ఉంటుంది. అండ్ ఆల్రెడీ లాస్ట్ వర్క్షాప్ అటెండ్ అయిన పడ్లర్స్ని వాళ్ళు మీట్ అయ్యి లేదా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుని కూడా నాకు చాలామంది మళ్ళీ నెక్స్ట్ వర్క్షాప్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు, మెయిల్స్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ పరంగానే కాకుండా సినిమాని ఎలా చూడాలి అనేది, సినిమాని చూసే విధానం మారుతుంది మీరు. అండ్ ఆల్సో నెట్వర్కింగ్ విత్ అదర్ ఫెలో ఆస్పిరెంట్స్ ఇది అవ్వచ్చు. అండ్ ఇవి కాకుండా మీకు ఇంకోటి అడ్వాంటేజ్, మీకు ఇండస్ట్రీ పరంగా మీకు వేరే ఏ డౌట్స్ ఉన్నా మీరు ఈ వర్క్షాప్లో డైరెక్ట్గా నన్ను అడగచ్చు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. అలాగే మీకు సెల్ఫ్ డౌట్ ఉండొచ్చు, నేను ఇండస్ట్రీకి పనికి వస్తానా లేదా, ఎలా ఇంకా బెటర్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా సో అవన్నీ యూ కెన్ క్లారిఫై విత్ ఇన్ ద వర్క్షాప్. సో డోంట్ మిస్ దిస్. హోప్ వీ విల్ మీట్ వెరీ సూన్ ఇన్ పడిల్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ కాస్ట్ 3600 స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కోడ్ని స్కాన్ చేసి గూగుల్ పే, ఫోన్పే ఆర్ మీ అఫీషియల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్కి బదులుగా మీరు డైరెక్ట్గా మా యూపీఐ ఐడికి కూడా పంపించవచ్చు. మా ఐడి బొమ్మలాట@ICICI. బొమ్మలాట స్పెల్లింగ్ కరెక్ట్గా చూడండి స్క్రీన్ మీద. BOMMALATA, 2 ఏలు ఉంటాయి ఎల్ తర్వాత. బొమ్మలాట@ICICI. ఈ పర్టికులర్ యూపీఐ ఐడిని మీ జీపే, ఫోన్పే ఆర్ ఎనీ ఫోన్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా డైరెక్ట్గా ఇది టైప్ చేసినా మీరు పంపించవచ్చు. దిస్ ఈజ్ ఈజీ వే. వన్స్ మీరు పే చేశాక ఆ పర్టికులర్ పేమెంట్ రిసీట్ని మా ఈమెయిల్ bemoreofyou121@gmail.com స్క్రీన్ మీద కనిపిస్తున్న
ఆ జీమెయిల్కి సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన వెంటనే మీకు యూ విల్ గెట్ ఇంటిమేషన్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మోర్ డీటెయిల్స్ ఆఫ్ ద వర్క్షాప్. అండ్ ఈవెన్ ఎనీ డౌట్స్ ఉన్నా మీరు ఈమెయిల్లో పంపచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 9381611210. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి యూ కెన్ కాల్ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా. అండ్ ఆల్సో మీరు ఒకవేళ పేమెంట్ చేస్తే కనుక ఆ పేమెంట్ రిసీట్ కూడా యూ కెన్ వాట్సాప్ టు దిస్ నెంబర్. అండ్ ఫైనల్లీ ఇది లిమిటెడ్ సీట్స్ వర్క్షాప్. ఓన్లీ ద ఎర్లీ బర్డ్స్, తొందరగా ఫస్ట్ బుక్ చేసుకున్న రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో తర్వాత ఈ పర్టికులర్ వర్క్షాప్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు. సో ద ఎర్లియర్ యూ రిజిస్టర్ ద సూనర్ ద బెటర్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ యువర్ ఫెలో యాస్పిరెంట్స్, మీ ఫ్రెండ్స్ కానీ సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న మీ వేరే యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. షేర్ దిస్ వీడియో సో దట్ ఇట్ విల్ బెనిఫిట్ దెమ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ మధుకర్. థ్యాంక్ యూ అజయ్ సార్, ఒక మంచి వర్క్షాప్ కండక్ట్ చేశారు. యూట్యూబ్లో అన్నిటికంటే ఇష్టమైన ఛానల్ బొమ్మలాట. ఎప్పుడు మెసేజ్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. దేని గురించి చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాం. 31 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ స్క్రీన్ రైటింగ్ అని మన వర్క్షాప్ చేశారు. రియల్లీ ఎక్సలెంట్ సార్. ప్రతి డౌట్ను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ప్యాషన్ నుండి సినిమా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి రైటింగ్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, నిజంగా ప్యాషన్ ఉన్న వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అవుద్ది ఖచ్చితంగా బొమ్మలాటని ఖచ్చితంగా చెప్పగలం సార్. మా కోసం 4 వీక్స్ అంటే అది కాకపోయినా మళ్ళీ ఎక్స్ట్రా 2 వీక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో ఎవ్రీవన్, రూపేష్ హియర్. గురువు లేని విద్య గుడ్డి విద్య. సినిమా గురించి మనం నేర్చుకోవాలనుకున్న విద్య కూడా అంతే. మీకు ఎంత ప్యాషన్ ఉన్నా, ఎన్ని ఐడియాస్ ఉన్నా, ఎంత చెయ్యాలి అన్న కసి ఉన్నా, ఒక డైరెక్షన్ అయితే మీకు కావాలి. సినిమాలు చూసి నేను సినిమాలు రాసేయచ్చు, నేను సినిమాలు తీసేయచ్చు అన్న ప్యాషన్తో చాలామంది ఈ ఫీల్డ్కి వద్దామన్న ఇంట్రెస్ట్తో చాలామంది ఉంటారు. అదొక్కటి సరిపోతుంది. బట్ మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్న దానికి ఎవరో ఒకళ్ళు ఒక టెక్నికల్ సపోర్ట్ అయితే ఉండాలి మీకు. అది ఓల్డ్ స్కూల్ బుక్స్ అవ్వచ్చు, లేదు ఇప్పుడు తీసే ఫిల్మ్ మేకర్స్ బొమ్మలాట ఛానల్లో కానీ, ఇంకా వేరే వేరే ఛానల్స్లో కానీ, యూట్యూబ్లో మీకు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి, ఈవెన్ హాలీవుడ్ కోర్సెస్ ఉన్నాయి. వీళ్ళందరూ చెప్పేవి మీరు చూసి నేర్చుకుని ఇమ్మర్స్ అయిపోవడానికి సరిపోతుంది. బట్ స్టిల్ మీరు నేర్చుకుని ఒక డైరెక్షన్లో వెళ్ళాలంటే ఒక వర్క్షాప్ లైక్ పడల్ ఉండాలి మీకు. నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లెర్నింగ్ ఆల్ ఓల్డ్ స్కూల్ అనమాట. పాత రైటర్స్, సీనియర్ రైటర్స్, పెద్ద పెద్ద రైటర్స్, వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ బుక్స్, వాళ్ళ కోర్సెస్ అండ్ సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే కానీ, దిస్ వాజ్ ఓల్డ్ స్కూల్. బట్ వన్ థింగ్, ఆఫ్టర్ బాహుబలి తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా దే హ్యావ్ స్టార్టెడ్ ఇవాల్వింగ్. కొత్త ఏజ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు, కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి. నాట్ జస్ట్ టేకింగ్ రైటింగ్లో కూడా. ఇప్పుడున్న మనం చదివి, మనం ప్రిపేర్ అయిన, మీరు చూసిన, మీరు ఇన్స్పైర్ అయిన ఓల్డ్ స్కూల్ టెక్నిక్స్ ఆర్ ఓల్డ్ స్కూల్ రైటింగ్ హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇప్పుడున్న వాటికి మీరు ఇన్స్పైర్ అవ్వాలన్నా, మీరు ఒక సెలబుల్ ప్రొడక్ట్ ఆర్ సెలబుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలన్నా అది సరిపోదు. బట్ పడల్ వర్క్షాప్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ డీకోడింగ్ ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడున్న చాలా హిట్స్, ఇప్పుడు తీస్తున్న చాలా, ఇప్పుడు కొత్తగా ఎవరెవరు ఆలోచిస్తున్నారు అండ్ ఒక రెవల్యూస్ చేంజ్ ఇన్ రైటింగ్ అన్నది నాకు పడల్ వర్క్షాప్ ద్వారానే తెలిసింది. అండ్ బొమ్మలాట ఛానల్లో ఉన్న ఫిల్మ్ మేకర్ వీడియోస్ దే హ్యావ్ హెల్ప్ మీ అలాట్. వెంకటేష్ మహా కానీ, ఇంకా చాలామంది, ప్రశాంత్ వర్మ గారు, తరుణ్ భాస్కర్ గారు, హౌ దే హ్యావ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు రాసేటప్పుడు, రైటింగ్ అప్పుడు వాళ్ళు ఎలా, ఏ బిలీఫ్ సిస్టంలో ఉన్నారు, ఎలా ఒక ఐడియాని డెవలప్ చేస్తారు. అండ్ ఇది మేము వర్క్షాప్లో డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు దిస్ హ్యాస్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. అండ్ అజయ్ గారు, హీ వాస్ టూ పేషెంట్.
అంటే అనుకున్న కరికులంకి ద వర్క్షాప్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఫ్యూ మోర్ వీక్స్ అండ్ హీ వాజ్ సో పేషెంట్. ద వర్క్షాప్ వాజ్ ఫర్ 6 to 9 అట్లా ఉండేది, ఆర్ 6 to 7:30 అట్లా ఉండొచ్చు. బట్ వర్క్షాప్ ఆల్మోస్ట్ 9:30, 10 o'clock దాకా కూడా వెళ్ళింది. ద కోర్స్ కంటెంట్ వాజ్ వెరీ ఇలాబరేట్. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా డిస్కస్ చేశారు అండ్ చెప్పారు కూడా ఆయన. అండ్ ఆయన థాట్ ప్రాసెస్ అండ్ ఆయన చూసిన, ఆయన ట్రావెల్ అయిన అంటే సమకాలీన రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ థాట్ ప్రాసెస్, ఇట్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. ఈ వర్క్షాప్ వల్ల ఏమైందంటే మోస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ స్టక్ ఇన్ ద ఓల్డ్ స్కూల్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఓల్డ్ స్కూల్ రైటింగ్ దే అట్లీస్ట్ హ్యావ్ సమ్ అవేర్నెస్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. మీరు ఇక్కడ ఈ వర్క్షాప్లో నేను చూసి మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, యూఎస్లో ఫిల్మ్ మేకింగ్ మీద మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రైటింగ్ మీద. అండ్ జస్ట్ సినిమాలు చూసి నేను రాద్దామని డిసైడ్ అయ్యి జస్ట్ వర్క్షాప్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆల్ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. అందరినీ ఒక డైరెక్షన్ వైపు చూపించడం అయితే జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పడల్ వర్క్షాప్ ఫర్ దిస్. మీరు మీ ఇన్సైట్ పెరుగుతుందన్నమాట. మీరు ఇంకేం ఆలోచించాలి, మీకు ఉన్న ఐడియాస్ ఒకటే సరిపోవు, వాటిని పేపర్ మీద పెట్టి ఎలా పెట్టాలి అండ్ ఇన్ విచ్ వే యూ షుడ్ స్టార్ట్ యువర్ రైటింగ్ అన్నది ఈ వర్క్షాప్ చాలా చాలా నేర్పిస్తుంది. ఐ విల్ స్ట్రాంగ్లీ రికమెండ్ పడల్ వర్క్షాప్. ఆల్ ది బెస్ట్. Hello everyone, I am Surya Teja. I am basically from Hyderabad. సో నేను రీసెంట్గా అజయ్ విఘ్నేష్ గారి స్క్రీన్ రైటింగ్ వర్క్షాప్ పడల్లో ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పటి వరకు నేను నాకు తెలుసు అని అనుకున్న దానికంటే ఇప్పుడు వర్క్షాప్ జాయిన్ అయ్యాక తెలుసుకున్న కొత్త విషయాలు నేర్చుకుంది చాలా. ఆన్ గ్రౌండ్ ఎలా ఉంటుంది సినిమా అనేది నాకు అజయ్ విఘ్నేష్ గారి యొక్క గైడెన్స్లో ఒకటే క్లారిటీ. ఇంకా సీన్ గురించి కానీ, స్క్రీన్ రైటింగ్ గురించి కానీ, సినిమా దాని యొక్క కాన్సెప్ట్స్, బేసిక్స్, వీటి గురించి సార్ చాలా వివరంగా, క్లుప్తంగా చాలా బాగా చెప్పారు. అండ్ స్క్రీన్ రైటింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, సినిమా మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, I definitely recommend this workshop and all other workshops of Ajay Vignesh garu.